కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయింపు జరుగుతోంది. కేబినెట్ లోని కీలక మంత్రులకు పాత శాఖలనే కేటాయిస్తున్నారు. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, జైశంకర్ కు పాత శాఖలే ఇచ్చారు. ఇక మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కు గృహ నిర్మాణ శాఖ ఇచ్చారు. ఇంధన శాఖ మంత్రి బాధ్యతలు హర్దీప్ సింగ్ పూరికి అప్పగించగా అశ్విని వైష్ణవ్ కు రైల్వేతో పాటు సమాచార ప్రసార శాఖ మంత్రి విధులనిచ్చారు. ఇక రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖను కట్టబెట్టడం జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ కు మానవ వనరుల శాఖనిచ్చారు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా విదేశీ వ్యవహారాల శాఖ జైశంకర్, అలాగే ఆర్థిక శాఖ మళ్లీ నిర్మలా సీతారామన్ కి కట్టబెట్టారు. ఇక వాణిజ్య శాఖను పీయూష్ గోయల్ కు అప్పగించడం జరిగింది. చిరాగ్ పాస్వాన్ కు క్రీడా శాఖ, అలాగే సిఆర్ పాటిల్ కు జలశక్తి శాఖను, అన్నపూర్ణాదేవికి మహిళా శిశు సంక్షేమ శాఖను కేటాయించడం జరిగింది. ఇక సురేష్ గోపికి టూరిజం శాఖను కేటాయించారు. ప్రహ్లాద్ జోషికి ఆహార వినియోగదారుల సేవలను కేటాయించారు. మంత్రుల వారీగా వారికి శాఖలు కేటాయించడం ప్రస్తుతం జరుగుతోంది. కేంద్ర మంత్రులందరికీ కూడా ఒక్కొక్కరికి శాఖలు కేటాయిస్తూ ఉన్నారు. కేబినెట్ లోని కీలక మంత్రులకు పాత శాఖలనే కేటాయించినటువంటి తీరు కనిపిస్తోంది. ఇక్కడ అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, జైశంకర్ కు ముఖ్యంగా పాత శాఖలనే ఇచ్చారు. ఇక మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కు గృహ నిర్మాణ శాఖను ఇవ్వడం జరిగింది. ఇంధన శాఖ మంత్రి బాధ్యతలు హర్దీప్ సింగ్ పూరికి అప్పగించారు. అశ్విని వైష్ణవ్ కు రైల్వేతో పాటు సమాచార ప్రసార శాఖ మంత్రి విధులనిచ్చారు. ఇక సిఆర్ పాటిల్ కు జలశక్తి శాఖను కేటాయించడం జరిగింది. గిరిరాజ్ సింగ్ కు జౌళి శాఖను కేటాయించారు. చిరాగ్ పాస్వాన్ కైతే క్రీడలు, యువజన శాఖను కేటాయించడం జరిగింది. గజేంద్ర సింగ్ షెకావత్ కు, అలాగే శర్బానంద్ సోనోవాల్ కు, అన్నపూర్ణాదేవికి మళ్లీ కొత్త శాఖలను కేటాయించడం జరిగింది. సురేష్ గోపికి టూరిజం శాఖ సహాయ మంత్రిగా ఆయనకు బాధ్యతలు అప్పగించారు. చిరాగ్ పాస్వాన్ కు క్రీడా శాఖను కేటాయించడం జరిగింది. సర్బానంద సోనోవాల్ కు ఓడరేవులు, షిప్పింగ్ శాఖను కేటాయించారు. మరొకసారి రక్షణ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ కి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా మరొకసారి జైశంకర్ ను నియమించడం జరిగింది. అలాగే ఆర్థిక మంత్రిగా మరొకసారి నిర్మలా సీతారామన్ కి అధికారాన్ని కట్టబెట్టింది. పీయూష్ గోయల్ కి వాణిజ్య శాఖను కేటాయించడం జరిగింది. మోడీ 3.0లో పాత మంత్రులకే కీలక శాఖలన్నీ కూడా అప్పగించినటువంటి తీరు మనకు ఇక్కడ కనిపిస్తుంది. శివరాజ్ సింగ్ చౌహాన్ కు వ్యవసాయం, అలాగే గ్రామీణాభివృద్ధి శాఖలను ఆయన కేటాయించడం జరిగింది. మన్సుఖ్ మాండవియాకు కార్మిక శాఖను కేటాయించారు. మరొకసారి రక్షణ మంత్రిగా రాజ్నాథ్ సింగే ఉంటున్నారు. అలాగే రామ్మోహన్ నాయుడుకు చూసినట్టయితే ప్రధానంగా పౌర విమానయాన శాఖను కేటాయించడం జరిగింది. హర్దీప్ సింగ్ పూరి, అశ్విని వైష్ణవ్ కు పాత శాఖల్ని మళ్లీ కేటాయించడం జరిగింది. మనం చూస్తున్నాం. పీయూష్ గోయల్ కు వాణిజ్య శాఖను కేటాయించారు. అలాగే మనోహర్ లాల్ ఖట్టర్ కు పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖను కేటాయించారు. ఇక ధర్మేంద్ర ప్రధాన్ కు మానవ వనరుల శాఖను కేటాయించడం జరిగింది. నితిన్ గడ్కరీకి చూసినట్టయితే రోడ్ల రవాణా శాఖను మరొకసారి కేటాయించడం జరిగింది. భూపేంద్ర యాదవ్ కు పర్యావరణ శాఖను కేటాయించారు. మన్సుఖ్ మాండవియాకు కార్మిక శాఖను కేటాయించారు. నితిన్ గడ్కరీకి ప్రధానంగా మనం చూసినట్లయితే మరొకసారి రోడ్డు రవాణా శాఖనే ఆయనకు కేటాయించారు. పాత మంత్రులకే పెద్దపీట వేసినటువంటి నేపథ్యం ఇక్కడ మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు జరుగుతోంది. కేబినెట్ లోని కీలక మంత్రులకు మళ్లీ పాత శాఖలను కేటాయిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆ కీలక నేతల పేర్లు మనం చూసినట్టయితే అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, జైశంకర్ కు
పాత శాఖలనే కేటాయించడం జరిగింది. అలాగే మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కు గృహ నిర్మాణ శాఖ ఇచ్చారు. ఇక ఇంధన శాఖ మంత్రి బాధ్యతలు హర్దీప్ సింగ్ పూరికి అప్పగించగా అశ్విని వైష్ణవ్ కు మరొకసారి రైల్వేతో పాటు సమాచార ప్రసార శాఖ మంత్రి విధులు ఇవ్వడం జరిగింది. చిరాగ్ పాస్వాన్ కు క్రీడలు యువజన శాఖను కేటాయించారు. మరొకసారి రక్షణ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ ని నియమించడం జరిగింది. చిరాగ్ పాస్వాన్ కు మనం చెప్పుకున్నట్టుగా క్రీడా శాఖను కేటాయించారు. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ కు మానవ వనరుల శాఖ, అన్నపూర్ణాదేవికి మహిళా శిశు సంక్షేమ శాఖను కేటాయించారు. సురేష్ గోపికి టూరిజం శాఖను కట్టబెట్టారు. ఇక ప్రహ్లాద్ జోషి విషయానికి వస్తే ఆహార వినియోగదారుల సేవలను ఆ శాఖను ఆయన కేటాయించడం జరిగింది. ఇక కుమారస్వామికి చూసినట్టయితే ఉక్కు భారీ పరిశ్రమల శాఖను కుమారస్వామికి కేటాయించారు. భూపేంద్ర యాదవ్ కు చూసినట్టయితే పర్యావరణ శాఖను ఆయనకు కేటాయించడం జరిగింది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రం నుంచి ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖను కేటాయించడం జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ కు మానవ వనరుల శాఖను కేటాయించడం జరిగింది. హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ కు అవకాశాన్ని ఇచ్చింది. కేంద్ర మంత్రులందరికీ కూడా శాఖల కేటాయింపు కార్యక్రమం ప్రస్తుతం జరుగుతోంది. పౌర విమానయాన శాఖ మంత్రిగా మొట్టమొదటిసారిగా మంత్రి పదవిలో కేబినెట్ హోదాలో రామ్మోహన్ నాయుడు నిల్చున్నారు. హోంమంత్రిగా మరొకసారి మనం అమిత్ షానే చూడబోతున్నాం. అలాగే ఆర్థిక మంత్రిగా కూడా మరొకసారి మనం నిర్మలా సీతారామన్ చూడబోతున్నాం. ఇక వాణిజ్య శాఖ మంత్రిగా కూడా మరొకసారి పీయూష్ గోయల్ కి అవకాశం దక్కింది. నితిన్ గడ్కరీకి కూడా రోడ్డు రవాణా శాఖకు సంబంధించి మరొకసారి ఆయనకే అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. మనం చెప్పుకున్నట్టుగా రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖను కేటాయించడం జరిగింది. బొగ్గు గనుల శాఖ విషయానికి వస్తే కిషన్ రెడ్డికి కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఇక బండి సంజయ్ కి హోంశాఖ సహాయ మంత్రి పదవి అప్పగించడం జరిగింది. మొదటి నుంచి కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి మంత్రి పదవిని ఆశిస్తూ ఉన్నారు అటు ఏపీ నుంచి. కాకపోతే పౌర విమానయాన శాఖను రామ్మోహన్ నాయుడుకు కట్టబెట్టినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖను ప్రభుత్వం కేటాయించింది. మహిళా శిశు సంక్షేమం విషయానికి వస్తే అన్నపూర్ణాదేవికి కేటాయించడం జరిగింది. మోడీ 2.0 కేబినెట్ లో చూసినట్టయితే దాదాపు 10 మందికి దగ్గరగా మహిళా మంత్రులు ఉండేవారు. కానీ ఈసారి మహిళా మంత్రుల సంఖ్య అయితే కాస్త తగ్గింది, 7కు కుదించబడింది. ఈసారి మహిళా మంత్రుల సంఖ్య మనం చూసినట్టయితే శోభా కరంద్లాజేకు చిన్న మధ్య తరహా శాఖను ఆమెకు అప్పగించడం జరిగింది. అలాగే మరొకసారి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ కే మరొకసారి పట్టం కట్టడం జరిగింది. ఇక మిగిలిన మంత్రుల విషయానికి వస్తే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా జైశంకర్ ను మరొకసారి నియమించడం జరిగింది. అలాగే రోడ్డు రవాణా శాఖ మంత్రిగా నితిన్ గడ్కరీకి మరొకసారి అవకాశం ఇచ్చింది. రోడ్డు రవాణా శాఖ సహాయ మంత్రిగా హర్ష్ మల్హోత్రాను నియమించడం జరిగింది. రోడ్డు రవాణా సహాయ మంత్రిగా అజయ్ తమ్మాను కూడా నియమించడం జరిగింది. ఇక హోంశాఖ సహాయ మంత్రిగా ఇటు తెలంగాణ నుంచి బండి సంజయ్ కూడా అవకాశం తగ్గింది. అలాగే శ్రీనివాస్ వర్మ భారీ పరిశ్రమలు స్టీల్ శాఖల సహాయ మంత్రిగా ఆయనకు అవకాశం దక్కింది. ఇక పెమ్మసాని చంద్రశేఖర్ విషయానికి వస్తే గ్రామీణాభివృద్ధి శాఖకు మంత్రిగా ఆయన్ను చేయడం జరిగింది. రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేయబోతున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ గ్రామీణాభివృద్ధి శాఖకు పనిచేయబోతున్నారు. ఇక కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖకు మంత్రిగా పనిచేయబోతున్నారు.